తాటి ముంజలు మన వాళ్ళు ఎంత బాగా ఇష్టపడతారో అంత బాగా భయపడుతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ ఇలాంటివి ఉన్న వాళ్ళు తాటి ముంజలు తింటే ఏం జరుగుతుంది? డయాబెటీస్ ఉన్నప్పుడు తాటి ముంజలు తినొచ్చా? బరువు తగ్గాలనుకునే వాళ్ళకి తాటి ముంజలు ఎలా సహాయపడతాయి? అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు దాన్ని అదుపు చేయడానికి తాటి ముంజలు పాత్ర ఏమిటి? కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తాటి ముంజలు తీసుకోవచ్చా? పిల్లలు, వృద్ధులు తాటి ముంజలు తీసుకోవచ్చా? వాళ్ళకి తాటి ముంజలు వాతం చేస్తాయా? మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తీసుకోబోతున్నాం. ఎంతోమందికి అవసరమైనటువంటి విషయం ఇదే తాటి ముంజలు. తాటి ముంజలు వేసవి దాహం తీర్చేటటువంటి అమృతం అని చెప్పొచ్చు, ఆరోగ్యానికి వరం అని కూడా చెప్పొచ్చు. ఈ తాటి ముంజల ప్రత్యేకతల్ని, అలాగే తాటి ముంజల పైన మామూలు జనం ప్రజానీకంలో ఉన్నటువంటి అపోహల్ని, నిజానిజాలని, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. నిజానికి మున్నెన్నడూ లేనంత స్థాయిలో వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భూమి నిప్పుల గుండం కింద మారింది. శరీరం ఏమో డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం ఈ తాటి ముంజలు అని చెప్పొచ్చు. ఇవి కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాల్సి వస్తే మొత్తం ఆరోగ్య నిధి అని చెప్పొచ్చు. వీటి లేత గుజ్జులో దాగున్నటువంటి ఆరోగ్య రహస్యాలు మన ఊహకు కూడా అందవు, అంత అద్భుతంగా ఉంటాయి. చరిత్ర పుటలు తిరగేసామనుకోండి, తాటి చెట్టు, దాని ఫలాలు మన సంస్కృతిలో భాగం అని మనకు అర్థమైపోతుంది. వేదకాలం నుంచి వీటి ప్రస్తావన ఉంది. తాటి కళ్ళు, తాటి బెల్లం మన పూర్వీకులకి శక్తిని, ఆరోగ్యాన్ని అందించాయి. ఆధునిక విజ్ఞానం కూడా ఈ తాటి ముంజల ఘనతని చాటుతుంది. తాటి ముంజల్లో ప్రత్యేకత ఏమిటంటే 90% పైగా నీరుంటుంది. అయితే కేవలం నీరే అనుకోవటం మళ్ళీ పొరపాటు. దీంట్లో ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీను అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే దీంట్లో సమృద్ధిగా పొటాషియం లభిస్తుంది, సుమారుగా 140 నుంచి 150 మిల్లీగ్రాములు. అయితే మళ్ళీనేమో హానికరమైనటువంటి సోడియం కేవలం 1 మిల్లీగ్రామ్ మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తాల్లో సుమారుగా 140 నుంచి 150 మిల్లీగ్రాముల ఈ పొటాషియము, అలాగే కేవలం 1 మిల్లీగ్రామ్ మాత్రమే సోడియము, ఇవి రెండు ఉండటం వల్ల ఇది మన శరీరానికి ఒక చక్కటి డీహైడ్రేటింగ్ నష్టాల నుంచి సహాయపడేటువంటి హైడ్రేటింగ్ ఏజెంట్ కింద సహాయపడుతుంది. ఇది అంటే మన శరీరాన్ని ఇది చల్లబరుస్తుంది. ఇది నిజంగా వేసవికి ఒక సూపర్ కూలెంట్ అని మనం చెప్పొచ్చు. దీంట్లో రకరకాల అంశాలు ఉంటాయి. మెయిన్గా బి కాంప్లెక్స్ ఉంటుంది, వైటమిన్లు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. వేసవిలో మనల్ని వేధించే అనేక సమస్యలకు తాటి ముంజలు ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు భయంకరమైనటువంటి నిజాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మన దేశంలో ఈ సంఖ్య 9 కోట్లకు పైగానే ఉంది. డయాబెటీస్ క్యాపిటల్ అనొచ్చు. ప్రతి 7గురిలో ఒకళ్ళు డయాబెటీస్ బారిన పడుతున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య ప్రతి 7గురిలో 4గురికి చేరే అంచనా ఉంది. మధుమేహంతో బాధపడే వాళ్ళు చాలా రకాల ఆహారాలని నోరారా తినలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మరి తాటి ముంజలు మధుమేహాలకు మంచిదేనా? ఇంకా ఈ తాటి ముంజలకు అసలు ఎవరికి ఎక్కువ ప్రయోజనం? ఈ మొత్తం సమాచారాన్ని, అలాగే తాటి ముంజల ప్రత్యేకతల్ని, ఆరోగ్య రహస్యాల్ని వరుసగా 1 by 1 తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, జీర్ణ వ్యవస్థ. ఈ గట్ హెల్త్ అంటారు. ఈ జీర్ణ వ్యవస్థకి ఈ తాటి ముంజలు ఎంతో మేలు చేస్తాయి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఆధునిక జీవన శైలిలో ఉండేటువంటి మానసిక ఒత్తిళ్లు, శారీరక ఒత్తిళ్లు, వేళ కాని వేళ భోజనాలు, కలుషిత ఆహారాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ముందుగా దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి? జీర్ణ వ్యవస్థని నాశనం చేస్తాయి. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటే జీర్ణాశయంలో ఉండేటువంటి అమ్లాలు అన్నవాహికలోకి పొంగటం, అలాగే ఎసిడిటీ అంటే అమ్లత్వం, అలాగే బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరింపు, అలాగే బెల్చింగ్ అంటే విపరీతంగా తేనుపులు వస్తూ ఉండటం, ఇంకా హైపర్ ఎసిడిటీ అంటే ఓవర్గా అమ్లత్వం పెరిగిపోవటం పొట్టలో, ఇవన్నీ వీటితో వచ్చేటటువంటి మళ్ళీ పుండ్లు అంటే అల్సర్స్, ఇలాగా అనేకం ఒకటి కాదు రెండు కాదు గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జీర్ణనాళ సమస్యలు వేధిస్తూ ఉంటాయి.
మెయిన్గా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణాశయ సమస్యలు ఈ రోజులలో సర్వసాధారణం అయిపోయాయి. ఈ సమస్యలన్నిటికీ తాటి ముంజలతో మంచి పరిష్కారం లభిస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతం. లేతగా ఉండేటటువంటి తాటి ముంజల్ని ప్రతిరోజు 2 లేదా 3 కనీసం ఒక 100 నుంచి 125 గ్రాముల చొప్పున ఈ ఎండాకాలంలో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇది ఒక ఎక్సలెంట్ యాంటాసిడ్ లాగా, అంటే అమృత్వాన్ని తగ్గించేటటువంటి ఒక ఆహార ఔషధం కింద మీకు పనిచేస్తుంది. ప్రధానంగా ఇది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో అద్భుతమైనటువంటి చలవని ఇది కలిగిస్తుంది. కడుపు చల్లగా ఉంటుంది. ఎసిడిటీని తగ్గించి తేన్పులు రాకుండా చూస్తుంది. అయితే లేత తాటి ముంజలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మళ్ళీ ముదురు తాటి ముంజలు అయితే వాతం చేస్తాయి, అంటే అరగవు. వీటి ప్రత్యేకత ఏమిటంటే వీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన జీర్ణశక్తి మెరుగవటమే కాదు, కడుపులో ఆల్కలైనిటీ అంటే క్షారత్వం అనేది పెరుగుతుంది. అంటే ఎసిడిటీకి విరుగుడుగా ఇది పనిచేస్తుంది. అంటే హైపర్ ఎసిడిటీని ఇది తగ్గిస్తుంది. ఇంకా మెయిన్గా అల్సర్ ఫార్మేషన్ని, అంటే పుండ్లు ఏర్పడటం అన్న ప్రక్రియ ఉన్నప్పుడు ఆ పుండు త్వరగా తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అంతేనా, ఇది ప్రధానంగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి తాటి ముంజలు ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వీటిలో చెప్పుకున్నట్టుగా క్యాలరీలు అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. అంటే 100 గ్రాముల తాటి ముంజలు మీరు కనుక కన్సిడర్ చేస్తే సుమారుగా ఒక 40 కిలో క్యాలరీలు, మామూలు భాషలో క్యాలరీలు అంట, 40 క్యాలరీల ఎనర్జీ మీకు లభిస్తుంది. మీరు ఒక 1/4 కిలో తాటి ముంజలు తీసుకున్నా కూడా మీకు 100 క్యాలరీల కంటే తక్కువ ఎనర్జీ లభిస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్ ఎనర్జీ అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే 100 గ్రాముల తాటి ముంజలు తీసుకున్నప్పుడు కడుపులో కొంత ప్లేస్ ఆక్యుపై అవుతుంది, అంటే స్థలాన్ని ఇది ఆక్రమిస్తుంది. మనకు అప్పుడు ఏం జరుగుతుంది, శాటియిటీ అంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మనం ఏం చేస్తాం, తక్కువ ఆహారం తింటాం. అదే సమయంలో మళ్ళీ ఈ క్యాలరీలు కూడా వాటిలో చెప్పుకున్నాం కదా మోడరేట్గా ఉంటాయని, దీనివల్ల లావు ఎక్కకుండా ఉంటాం. అదే సమయంలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, అలాగే యాంటాక్సిడెంట్లు ఇవన్నీ సమృద్ధిగా మన శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గడానికి ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక చాలా శక్తివంతమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అని చెప్పొచ్చు. ఇంకొక అమేజింగ్ విషయం ఉంది, రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. దీని కంట్రోల్కి కూడా ఈ తాటి ముంజలు మీకు సహాయపడతాయి. దీంట్లో ఉండేటువంటి ఆ మినరల్, మెయిన్గా పొటాషియం అనేది మన బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటును బాగా తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళకి తాటి పుంజలు మేలు చేస్తాయి. ఎందుకంటే పొటాషియం ఏం చేస్తుంది, డయూటిక్లా పనిచేస్తుంది. శరీరంలో సోడియం స్థాయిని కూడా కంట్రోల్ చేస్తూ రక్తనాళాలపైన ఒత్తిడిని ఈ పొటాషియం అనేది తగ్గిస్తుంది. ఇది హార్ట్ హెల్త్ అంటే గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, కిడ్నీ సమస్యలు, అలాగే డయాబెటీస్. ఇది మెయిన్గా కిడ్నీ డిజార్డర్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా ఇలాంటి వాళ్ళకి కూడా ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా మేలు చేస్తుంది ఇది తెలుసుకోవాలి. సాధారణంగా కిడ్నీ పేషెంట్స్ అంటే మూత్రపిండాల సమస్యలతో బాధపడే వాళ్ళు అనేక రకాల ఆహార కఠినమైనటువంటి నియమాలు, నియంత్రణలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాగా తినకూడదని చాలా రకాల రెస్ట్రిక్షన్స్ వీళ్ళ మీద ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఉండేటటువంటి ఇతర అంశాలు ఇవన్నీ కిడ్నీ మీద లోడ్ కలగజేస్తూ ఉంటాయి కాబట్టి. కానీ కిడ్నీ డిసీజ్ అంటే మూత్రపిండాల వ్యాధులతోటి బాధపడే వాళ్ళు శుభ్రంగా ఈ తాటి ముంజలు తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో సోడియం కంటెంట్ అనేది కేవలం 1 మిల్లీగ్రామే ఉంటుంది. మళ్ళీ పొటాషియం అట్లనే మరీ ఎక్కువ ఉంటుందంటే అది కూడా మోడరేట్గానే ఉంటుంది. అంటే కేవలం 150 మిల్లీగ్రామ్స్ ఇలాగా, అంటే 150 మిల్లీగ్రామ్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండు తక్కువ ఉండటం అనేది ఒక కిడ్నీ పేషెంట్కి ఒక మంచి డైట్ అని చెప్పొచ్చు. కానీ కిడ్నీ డిసీజెస్ తోటి సఫర్ అయ్యేవాళ్ళు ఒక 100 గ్రాముల వరకు కూడా ఈ తాటి ముంజలు తీసుకోవచ్చు. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ అంటే పండ్లను వీటిని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. వాటిలో ఉండేటువంటి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండటం, ఇది ఏం జరుగుతుంది, గ్లైసిమిక్ లోడ్ని ఎక్కువ చేస్తుంది. దాంతో డయాబెటీస్ పెరిగే రిస్క్ ఉంటుంది కదా. అందుకని ఫ్రూట్స్ని కూడా నోరారా చాలామంది డయాబెటిక్స్ తినలేరు. కానీ డయాబెటిక్స్ ఒకవేళ మీకు ఉంటే, డయాబెటీస్ తోటి మీరు సఫర్ అవుతూ ఉంటే శుభ్రంగా తాటి ముంజల్ని ఒక 100 గ్రాముల వరకు మీరు తీసుకోవచ్చు. దీన్ని కొద్దిగా పైపొట్టుతో సహా తీసుకున్నారనుకోండి, అసలు మనకి తాటి ముంజలు ఇవ్వటమే కంప్లీట్గా పైపొట్టు వలిచేవారు. అక్కడక్కడ మీకు తోలు కనిపిస్తూ ఉంటుంది, పొట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ పొట్టుతో సహా మీరు తిన్నారనుకోండి, అప్పుడు ఆ దాంట్లో ఉండేటటువంటి ఆ షుగర్ కంటెంట్ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది. ఇది డయాబెటిక్స్కి చాలా అవసరం. ఇది ఇలా ఉండటం అంటే ఇలా ఫైబర్ ఉండటం అనేది డయాబెటిక్స్కి సురక్షితమైనటువంటి ఆహారం అని మనం చెప్పొచ్చు. అలాగే ఇంకొక అమేజింగ్ పాయింట్ ఉంది, మలబద్ధకం ఇంకా పైల్స్ ఇలాంటి వాటి నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది.
అంటే ఈ మలబద్ధకం, అలాగే ఫిషర్స్ అంటే ఫిస్టులాలు, ఇలాంటి మలద్వార సంబంధ సమస్యలతోటి చాలామంది బాధపడుతుంటారు, ముఖ్యంగా మన ఇండియాలో, ముఖ్యంగా ఎండాకాలం. అలాంటి సందర్భాల్లో తాటి ముంజలు సహాయపడతాయి. సాధారణంగా ఈ లాక్జేటివ్ ఏజెంట్స్ వాడుతుంటారు, అంటే మలబద్ధకాన్ని తగ్గించే మందులు, క్రిమాఫిన్ లాంటివి, ఇలాంటివి. అయితే వీటితోటి మళ్ళీ రిబౌండ్ ఎఫెక్ట్ తోటి మలబద్ధకం వస్తూ ఉంటుంది. క్రానిక్గా మలబద్ధకం తోటి బాధపడుతూ ఉంటే అప్పుడు ఈ సీజన్లో ప్రతిరోజు కూడా కనీసం ఒక 2 లేదా 3 తాటి ముంజలు తీసుకుంటూ ఉంటే ఈ మోషన్ ఫ్రీ అవుతుంది, ఫ్రీ స్టూల్ ఉంటుంది, సులభంగా మల విసర్జన జరుగుతుంది. తాటి ముంజల్లో ఉండేటటువంటి ఆ ఫైబర్ అంటే పీచు పదార్థం, ఇతర అంశాలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి, మలాన్ని సులభంగా బయటికి పంపించడానికి సహాయపడతాయి. ఇంకొక విషయం ఉంది, చర్మపు ఆరోగ్యం, స్కిన్ హెల్త్ని కూడా దీంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎండ తీవ్రతకి ముందుగా మన అంగప్రత్యంగాల్లో ప్రభావితం అయ్యేది అన్నిటికంటే పెద్ద అంగం ఏమిటి అంటే చర్మం. కాబట్టి చర్మం ముందు డ్రై అవుతుంది, పొడిబారుతుంది. దీంతో అనేక సమస్యలు అంటే డెర్మటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ రావచ్చు చర్మంలో, అలాగే ప్రిక్లీ హీట్ అంటే చెమటకాయలు తయారవుతూ ఉంటాయి, అలాగే చర్మం టెక్స్చరు కూడా ఆల్టర్ అవుతుంది, స్వరూపం మారి ఇబ్బందిగా తయారవుతుంది. అలాగే కొన్ని రకాల స్కిన్ సెన్సిటివిటీలు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ ఆల్రెడీ స్కిన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఎండ ఇంకా సమస్యను ఎక్కువ చేస్తుంది. ఇలాంటి వాళ్ళకి తాటి ముంజలు అనేది ఒక మంచి ఆప్షన్. శుభ్రంగా దీన్ని ఎక్స్టర్నల్గా కూడా వాడుకోవచ్చు. అంటే స్కిన్ ఎక్కడైతే మీకు ఇబ్బందిగా ఉందో ఆ ఏరియాలో దీన్ని అప్లై చేస్తే చర్మం సాఫ్ట్గా మృదువుగా అవుతుంది. ఒక 3-4 రోజులలోనే ఈ ప్రిక్లీ హీట్ కూడా దీంతో తగ్గుతుంది, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, చర్మ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్ని ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఇలాగ స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అన్నిటికీ మించి ప్రకృతి మనకి ఇటు వరాల్ని అలాగే అటు శాపాలను కూడా ఇస్తుంది. ఎండ శాపం అనుకుంటే వరం తాటి ముంజలు, అంటే వడదెబ్బ నుంచి మిమ్మల్ని ఇది రక్షిస్తుంది, సన్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. ఎండకి చెమటకి చాలామందికి చెమటకాయలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు రోజు 2 లేదా 3 తాటి ముంజలు తింటూ ఉంటే శరీరానికి చాలా చలవ చేస్తుంది. బయట ఫీల్డ్ వర్క్ చేస్తుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి ఎండలో తిరగాల్సి వస్తుంది. అలా ఎండలో తిరిగేటప్పుడు వాళ్ళు ఈజీగా డీహైడ్రేషన్కి లోనవుతూ ఉంటారు, అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి ప్రాణ ప్రమాదం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళల్లో మళ్ళీ ఆ సోడియం డెఫిషియన్సీ అంటే సోడియం లోపం కానీ పొటాషియం డెఫిషియన్సీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ మాయిశ్చరైజర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాగ అన్నీ కలిపి దాడి చేస్తూ ఉంటాయి. సన్ స్ట్రోక్ అనేది స్ట్రోక్ లాగా తగిలి ప్రాణ ప్రమాదాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించడానికి ఒక 1/4 కిలో అంత వెయిట్లో ఈ తాటి ముంజలను తీసుకోవటం మంచిది. వీటిలో దీని ప్రత్యేకత ఏంటంటే మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది, అంటే ట్యామ్ ఉంటుంది దీంట్లో. అలాగే మినరల్ లాసెస్ అంటే ఖనిజాలు లవణాలు ఏమైనా నష్టం చెందుతూ ఉన్నా దాన్ని మళ్ళీ రిప్లెనిష్ చేసి మళ్ళీ శరీరానికి మినరల్స్ అందేలాగా చేస్తుంది. సన్ స్ట్రోక్ తోటి ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా తాటి ముంజలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, మరి పిల్లలు పెద్దలు వీళ్ళు తీసుకోవచ్చా, వాళ్ళకి సేఫేనా అని అడుగుతూ ఉంటారు. పిల్లలు కూడా ఎండలో బాగా ఆడి వస్తుంటారు, ఎందుకంటే సెలవుల సీజన్ ఇది. అలాంటి వాళ్ళు తాటి ముంజలు తీసుకోవడం చాలా అవసరం. పెద్దవాళ్ళలో ఆకలి మామూలుగా తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు వాటర్ కూడా సరిగ్గా తీసుకోరు, అంటే ఆకలిని దప్పికనుకుంటారు, దప్పికని ఆకలి అనుకుంటూ ఉంటారు. అందుకని ఏం చేస్తారు, ఈ దప్పికగా ఉన్నప్పుడు ఆకలేమో అనుకొని తింటారు, కానీ దప్పిక తీరదు. ఇలాంటి వాళ్ళకి కూడా 2 లేదా 3 తాటి ముంజలు ఇస్తే ఎంతో శ్రేష్టం. దీంట్లో ఉండేటువంటి మినరల్స్, ఫైబరు ఇలాంటివన్నీ కూడా శరీరానికి మేలు చేస్తాయి. ఇది వాతం చేస్తుంది అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. అన్నిటికీ మించి దీని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సమగ్రంగా మిమ్మల్ని ఇది కాపాడుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీకు ఈ తాటి ముంజల్లో మీకు లభిస్తాయి. అంటే ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి డిసీజెస్ ఉన్నా కానీ తాటి ముంజల్ని మీరు తీసుకోవచ్చు. లివర్ డిసీజెస్ అంటే కాలేయ వ్యాధులున్నా, కిడ్నీ డిసీజెస్ అంటే ఆ కిడ్నీ సంబంధ సమస్యలున్నా, అలాగే డయాబెటీస్, ఇంకా గుండె జబ్బులు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి అన్నిట్లో కూడా తాటి ముంజలను తీసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్య సలహాతో తీసుకోవటం మంచిది. వీటిలో ఉండేటువంటి పొటాషియము, మినరల్స్ ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్కి బాగా సహాయపడతాయి. మన స్కిన్ టెక్స్చర్కి, అలాగే గట్ హెల్త్కి అంటే పేగుల ఆరోగ్యానికి, డయాబెటీస్ కంట్రోల్కి, బ్లడ్ షుగర్ మెయింటెనెన్స్కి, హార్ట్ హెల్త్కి, వెయిట్ రిడక్షన్కి, అలాగే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్కి, డీహైడ్రేషన్ నివారణకి అంటే నిర్జలీయతని నుంచి బయటపడటానికి, అన్నిటికీ మించి ఒక ఫుడ్ సప్లిమెంట్ లాగా దీన్ని మీరు వాడచ్చు. మినరల్ సప్లిమెంట్ లాగా కూడా తాటి ముంజలు ఉపయోగపడతాయి. మెయిన్గా వైటమిన్ డెఫిషియన్సీస్లో ఇది ఉపయోగపడుతుంది. యాంటాక్సిడెంట్ లక్షణాలను కూడా ఇది కలిగి ఉంటుంది తాటి ముంజలు. కాబట్టి ఈ సీజన్లో దీన్ని మీరు తీసుకుంటాం అంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ మీరు తీసుకున్నట్టే, అంతకంటే ఎక్కువ కూడా.
దీనివల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకి లభిస్తాయి. సన్ స్ట్రోక్ని, డీహైడ్రేషన్ని ఈజీగా ఓవర్కమ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటను మీకు చెప్పి తీరాలి. ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ప్రతి పండు, ప్రతి కాయలోనూ ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంటుంది. తాటి ముంజలు వేసవిలో మనకి లభించే ఒక అద్భుత వరం. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే శరీరం అనేది ఒక దేవాలయం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండ వేడిని తట్టుకోవటానికి, అనారోగ్యాలు దాడి చేయకుండా ఉండటానికి తాటి ముంజలు మనకి తోడుంటాయి. ప్రతి ముద్దలోనూ, ప్రతి ఈ తాటి ముంజలోనూ జీవశక్తి, ప్రతి బొట్లోనూ చల్లదనం వస్తాయి. మీ ఆరోగ్యం నిజానికి మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రకృతి ఒడిలో దొరికేటటువంటి ఈ అమృతాన్ని మీరు స్వీకరించండి. ఆరోగ్యంగా జీవించండి. మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆ శరీరం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక విషయం, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే మన పర్పస్ సర్వ్ అవుతుంది. అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.